ఈ మధ్య ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది. అంటే విఆర్కే గారు చెప్పేదాకా మాకు తెలియలేదు. ఈ కేజీ పల్లీలు ఇంత రేటు ఉంటే కేజీ నూనె ఇంత రేటు ఉంటుంది. సో ఇది మనం తినేది నూనె కాదు అన్నట్లు చెప్పారు, విషం అన్నట్లు చెప్పారు అనేది. మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, సో ఈ పల్లీలు ఈ కేజీ నూనె అసలు ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇది? అంటే లాజికల్ థింకింగ్ అమ్మా. ఇప్పుడు నేను 10 ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ 9 ఏళ్ళ క్రితం మీకు చెప్తున్నాను కదా ఇది. అప్పట్లో వేరుశనగ పల్లీలు గుళ్ళు 120 రూపీస్ ఉండే. పల్లి ఆయిల్ చూస్తే 70-80 రూపాయలు ఉండేది. ఈవెన్ 60 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఆఫర్లో. అసలు ఎలా ఇస్తారు కిలో వచ్చేది అనేది నా హేతువాద పొరకు అర్థం కాల. సరే అసలు డిగ్ చేస్తే వెన్నులోంచి వణుకొచ్చిందమ్మ. అదొక కాలకొట్ట విషం. రిఫండ్ ఆయిల్ పేరుతో ఇవాళ భారతదేశ ప్రజలు తీసుకునేది కాలకోట విషం. వీళ్ళు హాస్పిటల్ అన్నీ ఇవాళ 2-3 హాస్పిటల్ ఉండే ఏరియాల్లో 2000 హాస్పిటల్ దాకా వెళ్ళి అన్ని హాస్పిటల్లో 24 గంటలు ఇసుకెత్తరాలు అంత బిజీగా ఉన్నాయంటే దానికి ప్రధాన కాంట్రిబ్యూటర్ ఎవరంటే భారతదేశంలో రీఫండ్ ఆయిల్ అని మనం చెప్పక తప్పదు. ఈ రిఫండ్ ఆయిల్ మొత్తం మన సెల్ వ్యవస్థని సర్వనాశనం చేసి సకల విధ్వంసాల మూల కారణమైంది. ఇప్పుడు మినరల్ వాటర్ అంటారమ్మా, అంటే మినరల్ అన్ని పీకేసిన వాటర్ని మనం మినరల్ వాటర్ అంటాం తెలియక. మినరల్స్ అని తీసేసి మళ్ళీ దాంట్లో మినరల్స్ వేస్తారు కదా. ఇస్తూ అంటే గొడవ చేస్తే వేస్తారు, తీటు ఎందుకు ఏటు ఎందుకు. మినరల్ ఉన్న వాటర్ కదా మినరల్ వాటర్ అంటే. నిజంగా నో మినరల్ వాటర్ మనం మినరల్ వాటర్ అంటాం. అలాగే ఇది కూడా అలాగే అయిపోయినాయి. రీఫైండ్ ఆయిల్ పేరులోనే పరిశుద్ధత ఉంటుంది. పరమ చెత్త ప్రాసెస్. ఇప్పుడు వేరుశనగ ఆయిల్ అనుకోమ్మా, అందులో వేరుశనగ గింజలు ఉండాలి కదా, ఉండవు. అలానే నువ్వులు ఉండాలి కదా, ఉండవు. సన్ఫ్లవర్ గింజల రేట్ ఎంత ఇప్పుడు చూసుకోండి. ఎవరైనా ఈ వీడియో మాట్లాడుతున్నాళ్ళు జస్ట్ గూగుల్ కొట్టి సన్ఫ్లవర్ సీడ్స్ రేట్ ఎంతో చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ ఎంతో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక కిలో గింజల నుంచి కనుక ఆయిల్ తీస్తే ఖచ్చితంగా కిలో కంటే తక్కువే వస్తుంది కానీ ఎక్కువైతే రాదుగా. అంటే ఆ పలుపు పోతే మిగిలిందే కదా ఆయిల్ అంట. మరి వీళ్ళు ఆ రేటుకి ఇన్ని ప్రాసెస్లు దాటి ఎలా ఇవ్వగలుగుతున్నారు? ప్రాసెసింగ్ కాస్ట్ ఉంటుందా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేల్ ప్రాఫిట్, రిటైల్ ప్రాఫిట్, ప్యాకింగ్, ట్యాక్స్లు, అడ్వర్టైజ్మెంట్లు, కంపెనీ ఓవర్ రేట్స్, అలానే ఇవన్నీ తీసేస్తే ఏముంటుంది అక్కడ? ఆడిచ్చే ఎంఆర్పీలో ఆల్మోస్ట్ 75% అదే పోతుంది. అంటే అసలు గింజల్లో పావుకిలో రావు కదా. సైన్స్కి లింక్ అవ్వాలి కమ్మా. ఇప్పుడు మనం చెప్తాం అనుకో, పలానా వాడు ఎలా ఉన్నాడని చెప్పాలంటే మహేష్ బాబు లాగా నల్లగా పట్టుకున్నాడు అనకూడదుగా. వీళ్ళు అలాగే చెప్తున్నారు, అది సింక్ కాలేదు. ఎస్. అయితే సార్ జనరల్గానే ఒక మనిషికి ఆయిల్ అనేది ఎంత అవసరం అవుతుంది? పాయింట్ ఏంటంటే మంచి ఆయిల్ ఎంతైనా అవసరం ఉంది. మనిషికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరం. చాలామంది తెలియక ఫ్యాట్ వేరు, గ్లూకోజ్ వేరు, ప్రోటీన్ వేరు అనుకుంటారు. కాదు, ఇవన్నీ ఒకటే. డిఫరెంట్ కంపోజిషన్లో డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మన పొట్టలో కొవ్వు పెరిగింది, మనం 3 కిలోలు తగ్గానన్నావు. ఏం తగ్గావు? నీ పొట్టలోనూ బొగ్గలోనూ ఎక్కడో పెరిగింది, కొవ్వు తగ్గావు. అదేంటి? ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఎలా వచ్చింది? ఎక్సెస్ గ్లూకోజ్ తింటే ఫ్యాట్ వచ్చింది నీకు. అర్థమైందా? అప్పుడు ఈ డైట్ ప్రకారం నువ్వు ఫ్యాట్ తీసుకున్నావు, ఫ్యాట్ తగ్గింది. ఫ్యాట్ తింటే నీకు ఫ్యాట్ రాలా, ఫ్యాట్ తింటే ఫ్యాట్ తగ్గింది. ఫ్యాట్ తింటే ఫ్యాట్ తగ్గుతుంది. నువ్వు గ్లూకోజ్ని సెల్ పరిధి దాటి ఎక్సెస్ తింటే ఆ ఎక్సెస్ తిన్న గ్లూకోజు రక్తంలో ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు. కాబట్టి గ్లూకోజ్ పక్కన ఉండే ఇన్సులిన్ అనే కాకతాళీయంగా ఉండే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్, ఇట్స్ మదర్ ఆఫ్ ఫ్యాట్, లివర్ని ఆదేశించి ఈ ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉండకూడదు కాబట్టి దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయమంటుంది. ఫ్యాట్ కింద ఎందుకు కన్వర్ట్ చేయమంటుంది? లాజిక్ ఏంటి? గ్లూకోజ్ ఎక్సెస్ మిగిలింది, గ్లూకోజ్ కింద దాయచ్చు కదా. ఫ్యాట్ కింద ఎందుకు కన్వర్ట్ చేయమంటారంటే, ఇప్పుడు నీ చేతిలో ఒక బీరువా ఉంది, ఫుల్ బ్లాక్ మనీ ఉంది, నువ్వు ఆ బీరువాలో దాచుకున్నంత మనీనే నీది. నువ్వు ఇప్పుడు అందులో 500 కాగితాలు దాస్తావు, 100 కాగితాలు దాస్తావు. 500 దాస్తావు. ఎందుకని? 500 కాగితాలకి 100 కాగితానికి ప్లేస్ అదే ఉంటుంది, బట్ వాల్యూ ఎక్కువ. అట్లానే ఫ్యాట్ క్యాలరీస్ వేరు, గ్లూకోజ్ క్యాలరీస్ వేరు, 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్ క్యాలరీస్. అర్థమైందా? మనం ఏదైనా కంప్యూటర్ ఫైల్లో దాచినప్పుడు జిప్ చేస్తాం కదా, అలానే గ్లూకోజ్ని దాస్తే తిరిగి మనకు ఎనర్జీగా ఉపయోగపడేటప్పుడు అది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. అదే దాన్ని కంప్రెస్ చేసిన ఫార్మేట్లో దాన్ని కనుక మనం గ్లిజరాల్ అనే మాలిక్యూల్కి 3 ఫ్యాటీ యాసిడ్ని అటాచ్ చేసి ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి దాన్ని ఎడిపోస్ టిష్యూలో కనుక దాస్తే రేపు బయటకు వచ్చినప్పుడు అది 3 రెట్లు ఇంటూ గ్లూకోజ్ ఇంటూ 3గా సమానం. అంటే బెంజ్ కార్కి మైలేజ్ విషయంలో బెంజ్ కార్కి మారుతి కార్కి ఉండే తేడా. అందుకని మనం ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చి దాస్తాం. అర్థమైందమ్మా? అది ఫ్యాట్ బేసికల్గా. సో ఫ్యాట్ గ్లూకోజు అన్నీ ఒకటే కదా నేను చెప్పింది. ఇప్పుడు కొంతమంది తెలియక ఏమంటారంటే, రామకృష్ణ గారు ఏదో ఫ్యాట్ గురించి ఏదో మాట్లాడతారు. ఆ మధ్య ఎవరో ఏదో నన్ను ఎగతాళి చేపేసి. విషయం ఏంటంటే
ఇక్కడ ఒకళ్ళు ట్రోల్ చేయాలంటే 2 రకాలు ఉంటాయి. నిజంగా నాలెడ్జ్ ఉండి తప్పు జరిగితే చేయటం ఒకటి, 2 అజ్ఞానంతో ట్రోల్ చేయటం ఒకటి. ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు అందరు నవ్వారు, చివరికి చంపారు కూడా. అవును, చంపారు. కానీ చివరికి ఏం జరిగింది అంటే మన లాజిక్ ఎలా ఉంటుంది, అరే గుండ్రంగా ఉంటే మనం పడిపోతాం కదా, మరి ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నేను ఎంత దూరం ఫ్లాట్గానే ఉంది, గుండ్రం ఉంటే అర్థం లేదనిపిస్తుంది. కానీ నిజమేంటి, భూమి గుండ్రంగానే ఉంటుంది. అవును. ఓకే, అట్లనే నేను మొదట్లో ఫ్యాట్ ఇస్తా విజయవాడలో బిగిన్ అయినప్పుడు స్ప్రెడ్ అవుతుంది కదా, వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళింది. ఎవడో రామకృష్ణ అంటారా, అప్పుడు వీరమాచరణ అనేవాళ్ళు కదా, తర్వాత టీవీ వాళ్ళు పెట్టారు పేరు. ఎవడో రామకృష్ణ అంటే ఏదో డైట్ చేశాడంట, ఆ డైట్ చేస్తే బరువు విపరీతంగా తగ్గుతున్నారంటారా, నెలకి 15-20 కిలోలు 30 కిలోలు తగ్గుతున్నారంటారా అన్నారు. ఏం పెడుతున్నాడరా, ఫ్యాట్ పెడుతున్నాడంటరా. ఏంట్రా అడి పిచ్చెక్కిందా, ఫ్యాట్ పెడితే ఫ్యాట్ వస్తుంది కదా, ఇది గేదెల మళ్ళీ చెబుతాను అని నన్ను ట్రోల్ చేయటం. ఫ్యాట్ ఇస్తే ఫ్యాట్ వస్తుందంటరా, ఇడు కనిపెట్టాడరా అని.